నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి రెండు కుటుంబాల మధ్య దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు డీసీసీ పదవి కోసం నా కాళ్ళు పట్టుకున్నారు అంటూ ఆయన మాట్లాడారు. మరి ఇద్దరు కుటుంబాల మధ్య అసలు ఏం జరుగుతుంది, ఎవరి కాళ్ళు పట్టుకున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత కొంతకాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టార్గెట్గా పలు వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఇప్పుడు కూటమి తరపున రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇటు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పోటీ చేస్తూ ఉండడం వల్ల మరి ఫస్ట్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే స్టార్ట్ చేశారు. ఆయన ఏమన్నారు అంటే, మీరు ఎంపీ కాళ్ళు పట్టుకొని మీ సీఎం పదవి తెచ్చుకున్నారు అని చెప్పి ఆయన అనటం జరిగింది. సో ఈయన కూడా కౌంటర్ బాగానే ఇచ్చారు. ఒకప్పుడు నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావు అంటం జరిగింది. సో అసలు వెనక ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రజలందరికీ కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ పెద్దారెడ్డి అయ్యాడు, కానీ ఒకప్పుడేమో ఆయన పెద్దారెడ్డి ఏం కాదమ్మా. ఆయన ఒక మామూలుగా ఒక సాధారణ ఎమ్మెల్యేనే, కాంట్రాక్టర్ అంతే. తర్వాత ఇవాళ చాలా పెద్దారెడ్డి అయిపోయిన తర్వాత ఆయనకి ఎవరు సహాయపడ్డారో కూడా ఆయన మర్చిపోయి ఇవాళ పడుకున్న మనిషిని లేపి తన్నించుకున్న పరిస్థితికి వచ్చింది ఆయన వ్యవహారం. అసలు ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి జోలికి వెళ్ళకూడదు. ఆయన హంస, ఈయన బలిసిన కాకి అవ్వచ్చు. అంటే ఎంగిల్ మెతుకులు తిన్న కాకి ఒకసారి గతంలో చాలా బలంగా తయారయ్యి హంసతో ఒక పోటీ పెట్టుకుందంట. నువ్వు నేను ఎంత దూరం ఎగురుదామని, సముద్రం మీద ఎగరాలని. అంటే సరే హంస కూడా ఒప్పుకుంది, ఏంటి ఇది బలిసింది దీనికి అని చూద్దాం దీని పరిస్థితి అని. సరే సముద్రం మీద ఇద్దరు ఎగరటం మొదలుపెట్టారు హంస కాకి. ఎందుకంటే ఇది బలపడింది బాగా. ఎక్కడో జమీందారు గారి ఇళ్ళకి దగ్గరలో ఉంది, వాళ్ళు వేసిన మెతుకులు అన్నీ కడిగి పారబోస్తారు కదా, అది తిని బలిసింది. ఆ హంస ఏంటి లెక్క అనుకుంది. సరే హంస కొంత లెక్క ఎగిరిన తర్వాత మళ్ళీ సముద్రంలో ఈదటం మొదలుపెట్టింది. అది హంసకి ఈదటం వచ్చు, ఎగరటం వచ్చు. అప్పుడు కాకి అలసిపోయి హంస దగ్గరికి వచ్చి క్షమాపణ చెబుతుంది, కాళ్ళు పట్టుకుంటుంది. హంస నా పరిస్థితి అయిపోయింది, నేను సముద్రంలో మునిగి చచ్చిపోతాను, కాస్త నన్ను ఒడ్డుకు చేర్చు అని. సరే అప్పుడు అది క్షమించి దాన్ని వీపు మీద ఎక్కించుకుంటుంది కాకిని. అప్పటికే అలసిపోయి ఉంటుంది అనమాట. అట్లాగే హంస కాకిలాగా ఈయన ఇవాళ ఆయన అనవసరంగా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఆ రోజున సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు, లేకపోతే ఇంకెవరో కాంగ్రెస్ లీడర్ కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్తున్నాడు. వెళ్ళి కాంగ్రెస్లో కాళ్ళు పట్టుకుంటే చీఫ్ మినిస్టర్ ఎవరు, కాళ్ళు పట్టుకుంటే ఈయన కూడా పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పట్టుకున్నాడు. రాజీవ్ గాంధీను సోనియా గాంధీ కుటుంబంతో సహా వెళ్ళి పట్టుకున్నాడు. షర్మిల్ గారు కూడా చెబుతుంది, నా భర్తను ఆయన కూడా ఒకసారి వెళ్ళారని, తీసుకెళ్ళాడు అని. ఏంటంటే ఆయన క్రిస్టియన్ ఇది కదా, ఒక మిషనరీ కదా, ఆయన వెళ్ళాడు. అయితే అనవసరంగా ఇవాళ ఆయన్ని కెలికేటప్పటికి అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి అమర్నాథ్ రెడ్డి గారిని ఆ రోజుల్లో ఆయన మినిస్టర్ కూడా, కోఆపరేటివ్ మినిస్టరు. అప్పట్లో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించాడు. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన సీనియర్ అమర్నాథ్ రెడ్డి గారు. అమర్నాథ్ రెడ్డి గారికి చంద్రబాబు గారు కూడా ఎంతో ఒకే పార్టీలో ఉండేవాళ్ళు. వీళ్ళు టంగుటూరి అంజయ్ గారు మంత్రివర్గంలోనూ, ఆ తర్వాత ఇంకో మంత్రివర్గంలో కూడా సహకార శాఖ మంత్రిగా చేశాడు. ఆయనకు కూడా చాలా మంచి పేరు ఉండేది. ఆయన మధ్య వయసులోనే చనిపోయారు గుండెపోటుతోనేదో. ఈయన కూడా కిరణ్ కుమార్ గారు హెచ్పిఎస్లో చదివాడు. ఆయన బాల్యం పుట్టడం అంతా ఇక్కడే ఎక్కువ, కానీ ఆయన అక్కడ ఎక్కువ లేరు కూడా. నిజానికి ఆయనకి ఎక్కువ హైదరాబాదీ సంస్కృతే, నాగరికత ఇదే ఎక్కువ భాష. కానీ అయితే ఇవాళ ఈయన అనవసరంగా ఆయన్ని కెలకబట్టి ఆ విషయం బయటికి చెప్పాడు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఆయన చెప్పదలుచుకుంటే, కానీ ఆయన ఉందాతనానికి అంత మంచిగా ఉండదని చెప్పి ఒక్క మాట వరకే ఆయన కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పారు, నాకు ఇప్పుడు చెప్పాలని లేదు, నన్ను అనడం వల్లే చెప్పడు. ఇంకా కూడా ఉంటాయి ఆయన దగ్గర విషయాలు చాలా ఉంటాయి, కానీ ఆయన చెప్పరు. ఆయన ఉందాతనానికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్ చాలా అట్లా అనమాట. అయితే ఏంటంటే ఆ రోజుల్లో ఈయన డీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అనమాట. రాజశేఖర రెడ్డి గారు పీసీసీగా ఉంటాడు. అప్పుడు రాజశేఖర్ గారు చాలా ముందు పీసీసీగా చేశాడు ప్రెసిడెంట్గా. అప్పుడు ఈయన డీసీసీ ప్రెసిడెంట్ కావాలని అడిగితే రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారికి కన్నా కూడా సీనియర్ ఎవరు, నాన్నగారు అమర్నాథ్ రెడ్డి గారు. కాబట్టి ఆ గౌరవం
అమర్నాథ్ రెడ్డి గారికి ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా చాలా మంచి వెయిట్ ఉండేది ఆ కుటుంబంలో. అమర్నాథ్ రెడ్డి గారు అంటే అంత గౌరవం వాళ్ళ కుటుంబం అన్న. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబితే కనుక నీకు డీసీసీ ఇస్తా అని కండిషన్ పెట్టాడంట. అప్పుడు ఈయన తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు ఈయన వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని రాత్రి వెళ్ళి పట్టుకున్నా అంట. పట్టుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి వచ్చి పట్టుకున్నా అంట. అన్న మీరు రాత్రి నేనేం తాగి ఉండి పట్టుకున్నాను అనుకుంటారేమో, నేను మళ్ళీ కూడా వచ్చి పట్టుకుంటున్నాను, నేను పూర్తిగా కాళ్ళు పట్టుకోవాలనే పట్టుకుంటున్నాను, నాకు మీ అవసరం ఉంది, నన్ను డీసీసీ ప్రెసిడెంట్గా ఆశీర్వదించాలి, మీరు అనుకుంటే అవుతుంది ఈ పని అని పట్టుకున్నాడు. ఇతను చాలా లౌక్యుడు. ఎవరు ఇతను? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పని అవ్వాలంటే ఏదైనా చేయగలడు. ఎందుకంటే అందువల్ల ఆయన అంత పెరిగాడు ఈ వీటిల్లో. ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అటవీశాఖకి సంబంధించిన చాలా భూములు పీలేరు దగ్గర ఆక్రమించాడని. వచ్చే గవర్నమెంట్ కనుక గట్టిగా పట్టుకుంటే ఆ అటవీశాఖ సర్వే నంబర్లకు సంబంధించిన భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో, ఈయన పేరు మీద కాకపోయినా బినామీ పేర్ల మీదైనా ఉంటాయి అక్కడ. అవన్నీ కనుక బయటికి తీస్తే ఈయన తతంగం అంతా బయటకు వస్తుంది. తర్వాత కాంట్రాక్టుల్లో కూడా ఇక్కడ హుజూరాబాద్ తెలంగాణలో కూడా కొన్ని కాంట్రాక్టులు చేసి ఆ లోకల్లోగా వచ్చిన బీసీలు వెళ్ళి డబ్బులు అడిగితే కాలువల కింద మాకు ఇంక ఇవ్వలేదు కాబట్టి మీరు వర్క్ ఆపండి, తర్వాత చేసుకోండి అంటే ఒక్క తన్ను తన్నాడంటే ఈయనే. అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో అది కూడా అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ బీసీల మీద వచ్చి ఎవడో వచ్చి దాడి చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక బీసీ వర్గాల్లో అలజడి వచ్చింది. అవన్నీ కూడా ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి అవి కూడా కొన్ని కారణాలు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇవన్నీ అసలు ఆయన స్థాయిలో ఇట్లాంటి బయటకి ఎప్పుడు కూడా కిరణ్ కుమార్ గారు ఆయన స్పీకర్గా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. తర్వాత ముఖ్యమంత్రిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం ఎంపిక చేసి ఇచ్చింది. ఒక క్రిటికల్ టైంలో, చాలా సంక్షోభంలో ఉన్న టైంలో విభజన జరుగుతుంది, రాష్ట్ర విభజన జరుగుతుంది. అనేక రాజకీయ చెప్తున్నట్టు ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడానికి నువ్వే కారణం, ప్రత్యేక ప్యాకేజ్ రాకపోవడానికి నువ్వే కారణం అని కూడా ఆయన ఆరోపణ చేయడం జరుగుతుంది పెద్దిరెడ్డి. ప్రత్యేక ప్యాకేజ్ తేవాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 151 సీట్లతో ఉంది. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బలం, వాళ్ళు తేవాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు తెస్తాడు? ఇప్పుడు మీరేం చేశారు? ఆయన రాష్ట్ర విభజన ఆనాటికి నిర్ణయం అయిపోయింది. ఆ ఫార్మాలిటీని ఆయన టైంలో చాలా స్మూత్గా పూర్తి చేయగలిగారు. తర్వాత ఆయన ఎవరికి జంకేవాడు కాదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఇంకొక ఓవైసీ, చిన్న ఓవైసీ సంగారెడ్డిలో చాలా హిందువుల్ని ఒక్క పావు గంట టైం నాకు ఇవ్వండి, పోలీసులను తప్పించేసి నేను కోసేస్తా అన్నాడు. జైల్లో పెట్టించాడు తీసుకెళ్ళి. అంత ధైర్యస్తుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరికి జంకడం. అందుకే వాళ్ళు ఆ రోజున ఆయన ఎంపిక చేసిన కారణం ఏంటంటే ఒక మంచి విలువలు కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చాడు, మంచి అడ్మినిస్ట్రేటరు, చాలా హుందాగా ప్రవర్తిస్తాడు, చిల్లర మాటలు మాట్లాడు, చిల్లర పనులు చేయడు. ఇప్పుడు ఈయన కనుక అన్నట్టు నువ్వే కారణం అంటే ఆ రోజు వీళ్ళందరూ ఒప్పుకోబట్టే కదా జరిగింది. ఆయన ఒక్కడే ఏం చేస్తాడు? పోయినందుకు కూడా ఆయన చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. అదే ఆ లాస్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదొక చరిత్ర. ఆయన ఆ తర్వాత నిజంగానే మీరు అన్నట్టు బెంగళూరులో ఉన్నాడు, ఆయన వ్యాపారాలు వ్యక్తిగత వ్యవహారాలు చూసుకున్నాడు తప్ప రాజకీయాలు వైపు కూడా చూడలేదు. కానీ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరటం జరిగింది. ఆ ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకే ఆయన ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి పదవికి అంగీకరించాడు. అంతే తప్ప ఆయన వెళ్ళి ఎవరి చుట్టూతో తిరిగి 2000 కోట్లు ఇస్తాను, నాకు ముఖ్యమంత్రి పదవి ఇప్పించండి, మా నాన్న చనిపోయాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడుక్కోలే ఆయనేమి. ఆయనకే పైనుంచే పిలుపు వస్తేనే వెళ్ళిన మనిషి ఆయన. కాబట్టి ఈయన చెప్పిన తర్వాత వీళ్ళు ఇంత 151 సీట్లు వచ్చి ఇవాళకి మోడీ గారితో మాకు ప్రత్యేక ప్యాకేజ్ అని ఎప్పుడన్నా వీళ్ళు ధర్నా చేశారా? పార్లమెంట్లో ఏమన్నా బిల్లు ప్రవేశపెట్టారా? తర్వాత అన్నిటి బిల్లులకి సపోర్ట్ చేసినప్పుడు ఈ ఒక్కటే అడిగితే మోడీ గారు ఇవ్వకపోయేవాడా? కానీ ఈయన వ్యక్తిగత కేసులకి, తర్వాత వివేకానంద కేసులకి, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుకి ఉపయోగించుకున్నాడు. కానీ ఈ పరపతిని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రానికి ఉపయోగిస్తే పనికొచ్చేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా సీనియర్, ఆయన చిన్నవాడేం కాదు, చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఐ థింక్ నేను అనుకోవటం mid-80s నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే మనం ఒక అందాజాగా వేసుకున్నా కూడా అది ఒక 15 ఏళ్ళు, ఇది ఒక 24, అంటే 39-40 ఏళ్ళ నుంచి ఆయన క్రియాశీల రాజకీయంలో ఉన్నాడు. 40 ఏళ్ళ నుంచి 40 పైన కూడా ఉండే ఆశ్చర్యం లేదు. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం, కిరణ్ కుమార్ గారు లాంటివి విలువ గల వ్యక్తిని ఆయన స్థాయికి దిగజార్చి మాట్లాడుకోవటం, దానివల్ల ఇవాళ పరువు ఎవరిది పోయింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చాలా ఒక స్థాయి గల నాయకుడు అని అనుకున్నారు. ఈ తరం వాళ్ళకి తెలీదు.
ఇప్పుడు ఆయన చెప్పాడు నా కాళ్ళే పట్టుకున్నాడని. ఓ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుశా ఆయనకన్నా చిన్నాడు, అయినా నువ్వు వెళ్ళి చిన్నాడైనా కానీ ఆయన కాళ్ళు పట్టుకున్నావు అంటే ఆయన విలువగల మనిషా, నువ్వు విలువగల మనిషా, తేలిపోయింది కదా. అందుకని ఎప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి ప్రయోగాలు చేయకూడదు. ఇతరులు ఉండగలిగిన వ్యక్తుల్ని వాళ్ళ గౌరవం వాళ్ళని కాపాడాలి. వాళ్ళని కనుక ఇట్లాంటి నీచెప్ప మాటలు మాట్లాడితే మన నీచెప్ప పనులంతా బయటకు వస్తాయి, మన నీచెప్ప చరిత్ర అంతా. అదే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.